శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. జైనిజంలో చెప్పబడినటువంటి ఒక మంత్రము, అలాగే దాన్ని ఏ విధంగా ఉపయోగించాలనబడేటువంటి ప్రక్రియ నేను మీకు తెలియజేస్తాను. ఇది దేనికోసము అనంటే, దుష్ట శక్తుల యొక్క ప్రభావం కావచ్చు, ఎవరైనా కావాలని చేసినటువంటి ప్రయోగాలు కావచ్చు, చెల్లంగిలు కావచ్చు, బాణామతి వంటివి కావచ్చు, దుష్ట ప్రభావాలు కావచ్చు, ఆత్మలు కావచ్చు, గాలి, దెయ్యం, భూత ప్రేత పిశాచాలు ఏవైనా సరే వాటన్నిటికీ కూడా ఇది పనిచేస్తుంది అనమాట. మరి మొట్టమొదట ఇది మీరు చేసేటువంటి ముందు, ఉపయోగించేటువంటి ముందు నేను చెప్పబోయేటువంటి యొక్క స్వయం సిద్ధ మంత్రాన్ని మీరు సిద్ధి పొందవలసి ఉంటుంది. అదేమిటండి స్వయం సిద్ధ మంత్రం అయినప్పటికీ కూడా సిద్ధి పొందటం ఏమిటి అని అంటే, నేను ఆ గత వీడియోలు కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంతటి స్వయం సిద్ధ మంత్రాలైనా కూడా కావాలంటే మీరు తెలుసుకుని చేసి చూడండి, ఏ మాత్రము కూడా పనిచెయ్యవు. స్వయం సిద్ధ మంత్రం అయినప్పటికీ కూడా ఆ యొక్క మంత్రం మీద మీకు అధికారం రావాలి. అది ఉపయోగిస్తే మాది మీకు పనిచేసి పెట్టేటువంటి విధంగా మీ యొక్క ఆధీనంలో ఉండాలి అని అంటే కనీసము దాన్ని కాస్త మనం సాధన అనేటువంటిది చెయ్యాలి. మిగతా అన్ని మంత్రాల్లాగా ఇప్పుడు స్వయం సిద్ధ మంత్రాలు కావనుకోండి, వాటికి లక్షల సార్లు జపాలు చేయడాలు, తమ తర్వాత తర్పణము, హోమము, మార్జనము, తర్వాత భోజనము ఇవన్నీ కూడా పెట్టుకోవాల్సి ఉంటాయి. స్వయం సిద్ధ మంత్రాలకి అంతటి ప్రక్రియ అనేటువంటిది అవసరం లేకుండా చాలా తక్కువ సమయంలో తక్కువ సంఖ్యతోనే ఏర్పడుతుంది అనమాట. అయితే మొట్టమొదటి ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆ యొక్క మంత్రం ఏమిటో నేను మీకు ఆకారం తెలియజేస్తాను. ఆ యొక్క మంత్రాన్ని ముందుగా మీరు సిద్ధి పొందటానికి ఏదైనా కూడా ఒక శుభదినం చూసుకోండి, మంచి తిథి చూసుకోండి. మీకు మీ ఇష్ట దైవానికి సంబంధించిన వారం ఏదైతే ఉందో ఆ యొక్క వారం నాడు కూర్చొని మీరు ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది మొదలు పెట్టుకోవచ్చు. అయితే ఈ యొక్క మంత్ర జపము చేయటానికి చక్కగా శుచిగా శుభ్రంగా తలస్నానం చేసి ఒంటి మీదన పసుపు రంగు యొక్క దుస్తులు కట్టుకోండి. కిందన నేల మీద కూర్చోకూడదు, ఏదైనా కూడా ఆసనం వేసి కూర్చోండి. ఆసనం కూడా పసుపు రంగు గల యొక్క వస్త్రం ఏదైనా కూడా వేసుకుని కూర్చోండి. మీదన కూడా పసుపు రంగు యొక్క దుస్తులు అనేటువంటివి ధరించండి. మీరు ఈ యొక్క మంత్ర జపానికి వాడేటువంటి జపమాల కూడా పసుపు రంగు గల యొక్క మాల అయితే చాలా శ్రేయస్కరము. వీలైనంత వరకు ప్రయత్నించండి, లేదా రుద్రాక్షమాలతో చేయండి. పసుపు రంగు యొక్క మాల అంటే పసుపు యొక్క పూసలు ఉంటాయి, పసుపు రంగు గల యొక్క పూసలు మాల ఉంటుంది. అది ఏ మాల అయినా కూడా తీసుకుని ఈ యొక్క జపం అనేటువంటిది చేసుకోవచ్చు. నిజానికి ఈ యొక్క మంత్రం అనేటువంటిది సిద్ధి పొందటానికి 11,000 సార్లు జపం చేయాలి. ఒకవేళ ఒకేసారి 11,000 సార్లు చెయ్యలేకపోయినా కూడా మొట్టమొదటి రోజే మీరు సంకల్పించుకోండి, ఫలానా 11 రోజులలో నేను 11,000 సార్లు పూర్తి చేస్తాను అని చెప్పి అనుకుని రోజుకి 1008 సార్లు చొప్పున చేయండి. ఈ విధంగా 11 రోజులు కూడా పూర్తయిపోయిన తర్వాత, లేకపోతే 1-2-3 రోజుల్లో మీరు 11,000 చేసేయగలిగినా సరే పర్వాలేదు. ఈ విధంగా 11,000 సార్లు మీరు ఇదే పరిస్థితితో ఆచరించి సిద్ధి పొందవలసి ఉంటుంది. అయితే ప్రతిరోజు కూడా మీరు జపం చేయటానికి కూర్చునేటప్పుడు ఇదే విధంగా స్నానమాచరించాలి, పసుపు రంగు దుస్తులు కట్టుకోవాలి, పసుపు రంగు ఆసనం మీదనే కూర్చోవాలి. ప్రతిరోజు కూడా మంత్ర జపం 11,000 సార్లు కూడా పూర్తయ్యేంత వరకు కూడా మాంసాహారం తినకూడదు. మాంసాహారం తినకుండా చేయాలి. బ్రహ్మచర్యం అనేటువంటిది పాటించాలి. శుచిగా స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి బుద్ధితో, నిర్మలమైనటువంటి మనసుతో ఉండటానికి ప్రయత్నించాలి. ఈ విధంగా చేసినట్లయితే మీరు మంత్రం అనేటువంటిది తప్పకుండా సిద్ధి పొందగలుగుతారు. ఇక మరి దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించవచ్చు అంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, మీకు ఎప్పుడైతే ఈ విధంగా భయం అనేటువంటిది ఏర్పడుతోందో, ఎప్పుడైతే దేనికి కోసమైనా ఇప్పుడు దుష్ట శక్తుల యొక్క ప్రభావం మీ పట్ల ఉంటోందనో, లేకపోతే ఎవరైనా ప్రయోగాలు చేశారు అనో, లేకపోతే చేయబడుతున్నారు అనో, లేకపోతే గాలి అవ్వచ్చు, దుష్ట శక్తులు అవ్వచ్చు, మొట్టమొదట వీడియో ప్రారంభంలో చెప్పాను కదా, కారణాలు ఏవైనా సరే మీకైనా ఇతరులకైనా, ఒకవేళ మీకు అనుకోండి ఈ యొక్క మంత్ర జపాన్ని మీరు కూర్చొని 108 సార్లు స్మరించినట్లయితే తొలగిపోతాయి. ఇతరులకు అనుకోండి, ఒక చేతిలో గ్లాసు నీళ్లు పట్టుకుని ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు చెప్పి ఆ యొక్క నీళ్లు వాళ్ళ చేత తాగించండి, తగ్గిపోతుంది. ఇంకొక ప్రక్రియ ఏమిటి అంటే, ఒక తెల్లటి కాగితం తీసుకోండి. ఈ యొక్క మంత్రాన్ని ఆ తెల్లటి కాగితం మీద శుభ్రంగా పూర్తిగా ఒక ఎరుపు రంగు యొక్క ఇంకు, రెడ్ కలర్ మార్కరో, రెడ్ కలర్ పెన్నో ఏదైనా తీసుకొని రాసుకోండి. చక్కగా చుట్ట పెట్టేసి దాన్ని పట్టుకొని ఒక 108 సార్లు చెప్పుకొని అది మీ దగ్గర ఉంచుకున్నట్లయితే, మీరు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా కూడా అడవులకో, లేకపోతే చీకటిగా ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు ఇది పెట్టుకొని ఈ విధంగా చేసి దీన్ని మీ దగ్గర ఉండి మీరు వెళ్ళినట్లయితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మీ జోలికి ఏ గాలి, దుష్టశక్తి ప్రయోగాలు ఏవి కూడా మిమ్మల్ని తాకనైనా తాకలేవు. ఇదే విధంగా మీరు తయారు చేసి మీ యొక్క పక్క వాళ్ళకి ఎవరికైనా కూడా అవసరం ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. ఇక మంత్రం ఏమిటో తెలియజేసి నేను సెలవు తీసుకుంటున్నాను. ఓం హ్రీం శ్రీం కుంఠుం అరం చ మల్లిం వందే ముని సువయ్యం
నామి జినం చ వందామి రిట్టనేమిం పాసంతః బద్ధమానం చ మమ వాంఛితం పూరయ పూరయ హ్రీం స్వాహ. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను వినండి. ఓం హ్రీం శ్రీం కుంతుం ఆరం చ మల్లిం వందే ముని సువయ్యం నామి జనం చ వందామి రిట్టనేమిం పాసం తః బద్ధమానం చ మమ వాంఛితం పూరయ పూరయ హ్రీం స్వాహ. ఇది సాత్విక పరమైనటువంటి జైనిజంలో చెప్పబడినటువంటి మంత్రము, సిద్ధ శాబర మంత్రము. తప్పకుండా పనిచేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.